ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారి అవినీతి 5 ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు ఆయన. సెంటు పట్టా పేరుతోటి పేదలకి ఉచిత ఇళ్ల స్థలాలు 1000 కోట్ల అవినీతి జరిగింది. ఆ 1000 కోట్ల ఈయన కూడా ఒక చిన్నపాటి షేర్ తీసుకున్నారు. పట్టాలు ఇచ్చిన భూములు తక్కువ రేట్లు కొని ప్రభుత్వానికి దాదాపు 4 ఇంతలు ఎక్కువ డబ్బులు ఇచ్చుకున్నారు. ఈ స్థలాలన్నీ ఇచ్చిన స్థలాలు బాగున్నాయా అంటే అన్ని నదీ పరివాహక ప్రాంతాలు, చెరువులు, శ్మశానాల మధ్యలో, పల్లప ప్రాంతాల మధ్యలో ఇవ్వడంతో పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. పేదలకు ఇల్లు కట్టలేని ఎమ్మెల్యే కత్తి మండలం, ఒక మల్కీపురం మండలం కత్తి మండలంలో ఒక 5 ఎకరాల్లో మంచి భవనం కట్టుకొని ఉన్నాడు. మన ఓట్ల మీద గెలిచి పేదలకు ద్రోహం చేసి కూర్చొని మల్కీపురం మండలంలో 5 ఎకరాలు ఇల్లు కట్టుకున్న వ్యక్తి. అదొక్కటే కాదు, ఇసుక కూడా బెదిరించి తీసుకున్నారు. ఇనుమును కూడా వ్యాపారుల నుంచి బెదిరించి తీసుకున్న వ్యక్తి. ప్రైవేట్ స్థలంలో ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి. అంతర్వేది రథం దగ్ధమైతే ఆయన కూర్చోబెట్టి ఈ రోజు దాకా దాని మీద ఏం మాట్లాడలా. సకినటిపల్లిలో ఫైర్ స్టేషన్ కావాలి 2019కి అడిగిన రాపాక గారికి జగన్ పంచన చేరాక ఈ రోజుకి ఒక ఫైర్ ఇంజిన్ గురించి అడగాల్సిన మనసు రాలా. ముఖ్యంగా దాతలు ఇచ్చిన కాలేజ్ ఉంది. దాతలు ఇచ్చిన మల్కీపురంలో కళాశాల భూములపై వీళ్ళు వైసీపీ మరి కన్నుబడింది. దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన భూములు. ఒక్కొక్క లెక్చరర్ని బదిలీ చేసి దాన్ని మూసేసి 500 కోట్ల భూమిని దోచేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, 18 రోజులు మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. ఒక్కొక్క అవినీతి పరుని రోడ్డు మీదకి లాక్కొచ్చి మీ చేత ఫైన్ కట్టిస్తాం. అలాగే చింతలమర్రిలో రాపాక గారు పర్మిషన్ లేకుండా చెరువులు తవ్వకాలు చేస్తున్నారని దృష్టికి వచ్చింది. ఇక్కడ ఓఎన్జీసీ పైప్ లైన్, రొయ్యల చెరువులు పెరిగిపోవడం వల్ల తాగునీరు కూడా ఇబ్బందిగా ఉంది. ఇందాక వరప్రసాద్ గారు అదే చెప్తున్నారు, ఇంత నీరుండి కూడా తాగునీటికి ఇబ్బంది ఉంది అంటే కేంద్రం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది. ప్రతి ఇంటికి కుళాయి ఉచితంగా స్వచ్ఛత రక్షిత మంచినీరు కావాలి. అది ఈ రోజుకి చేయలేకపోతా ఉన్నారు. మేము చెప్తున్నాం, కనీస మౌలిక అవసరాలు తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. రోడ్లేస్తే వేసిన 2 రోజులకే గుంతలు పడిపోయే పరిస్థితి. ఇవన్నీ మారాలి. ఆ రోజు మీకు గుర్తుంది, నేను ఇదే రాజులకు వచ్చి మీరు రోడ్లు వేస్తారా, నేను వచ్చి నా శ్రమదానంతో రోడ్లు వేయినా మా జన సైనికులతో అడిగితే మీకు ఎన్ని గంటలు వేశారో మీకే తెలుసు. ఈసారి అలా అడగట్లా, మనం కూర్చొని దగ్గరుండి వేయిద్దాం. ఒక్కొక్క అధికారి చేత మనకి లంచాలు అవసరం లేదు, మనకు అవినీతి అవసరం లేదు. మొత్తం ఏ రోడ్లు ఏ మౌలిక అవసరాలు ఉన్నాయో అన్ని దగ్గరుండి ఒక్కొక్కరి చేత మెడలు వంచి పని చేద్దాం. ఒక్కొక్కరి చేత చంద్రబాబు